వీడియో చూసారు కదా, ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో జరిగింది. హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి బైక్ పైన వెళ్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపిన తర్వాత అతను ఆ పోలీసులతోటి బాగానే మాట్లాడుతున్నాడు, కొంచెం కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ అతన్ని బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసిండు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూసారు కదా, అసలు ట్రాఫిక్ పోలీసులకు కొట్టే అధికారం, తిట్టే అధికారం ఎక్కడ ఉంది? మీకేమైనా ఐడియా ఉందా? వీళ్ళకి ప్రత్యేకమైన పర్మిషన్స్ ఇచ్చారు భౌతికంగా దాడి చేయమని, బండబూతులు తిట్టమని. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొందరికి మాత్రమే ప్రత్యేకమైన మినహాయింపులు ఇచ్చింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో, ఫ్రెండ్లీ పోలీసింగ్ వద్దని. అంతేగాని ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడ కూడా ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వలేదు ప్రజలను కుట్టమని. ఏమైనా ఉంటే మీరు చలాన్లు విధించాలి, కోర్టులో హాజరుపరచాలి, లేకుంటే సివిల్ డిపార్ట్మెంట్కి అప్పగించాలి. కాకుంటే భౌతికంగా దాడి చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడిది? ఏమైనా ప్రత్యేక అధికారాలు వాళ్ళకు ఉన్నాయో నాకు తెలియకుండా ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.